హాయ్ అండి. ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ కప్ అయితే శనగపప్పు తీసుకోండి. శనగపప్పు కూడా వేగిన తర్వాత పల్లీలు వేసుకొని ఒక హాఫ్ కప్ అయితే జీడిపప్పు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే నెయ్యిలో వేయించుకోండి. నేనైతే ఆయిల్‌లోనే వేయించేస్తాను. ఈ జీడిపప్పు కూడా వేగిన తర్వాత పల్లీలు వేసి పక్కన పెట్టుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు ఒక స్పూను, ఒక 2, 3 ఎండుమిర్చి కట్ చేసేసాను. కరివేపాకు ఒక 2 రెబ్బలు. కొంచెం వేగిన తర్వాత సాల్టు, నిమ్మరసం అండి. ఒక కప్పు కాయ తీసుకోండి, పుల్లికాయ తీసుకోండి. ఒక హాఫ్ కప్ అయితే చింతపండు గుజ్జుని కూడా తీసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నాక మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, ఇవి కూడా యాడ్ చేసేసి రైస్లోకి అయితే కలిపేసుకున్నాను. బూరెల కోసం అయితే ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు